దగాకోరు ప్రభుత్వం యొక్క మరొక హామీ తల్లికి వందనం. పాపం సంవత్సర కాలం తర్వాత ముక్కి మూలిగి కిందపడి మీదపడి ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ప్రతి వారం డివిడెండ్లు వేలవేసి మొత్తానికి సంపద సృష్టి ఎంత సృష్టి జరిగిందయా అంటే గత సంవత్సర కాలంలో 1,53,000 కోట్ల రూపాయల అప్పు సృష్టి జరిగింది. నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని, సంపద సృష్టి చేయటం అంటే 1,50,000 కోట్ల రూపాయల అప్పు ఒక సంవత్సర కాలంలో ఒక రాష్ట్రానికి తీసుకురావటమా సంపద సృష్టించటం అంటే? సంపద సృష్టి జరగటం అంటే పేపర్ల మీద మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ రాసుకొని కంపెనీలు తీసుకొచ్చామని కంపెనీలు సృష్టించామని చెప్పటమా సంపద సృష్టి అంటే? 4 లక్షల ఉద్యోగాలు గ్రౌండింగ్ జరిగింది. 4 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చేసింది. అందరూ ఉద్యోగాలు తీసుకొని జీతాలు తీసుకొని పండగ చేసుకుంటున్నారు అని గవర్నర్ చేత అసెంబ్లీలో అబద్ధాలు చెప్పించి మళ్ళీ వెంటనే తూచి మేము అలా చెప్పించలేదని చెప్పటమా సంపద సృష్టి జరగటం అంటే? సరే, ఏదేమైనప్పటికీ ఓవరాల్గా నేను ఈ కాన్సెప్ట్లోకి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అంటే ప్రజలు ఒక డిస్పరైట్ మూమెంట్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మాకేమైనా సహకారం చేస్తారా, ఎవరైనా వచ్చి మాకు హెల్పింగ్ హ్యాండ్ ఇస్తారా అని డిస్పరైట్గా ఎదురు చూస్తున్నప్పుడు ముగ్గురు కూటమి కలయిక నిజంగా ఒక అద్భుతాల సృష్టి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారం మనకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కంపెనీలు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వస్తాయి, అమరావతి డెవలప్ అవుతుంది, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరుగుతుందని నిజంగా ప్రజలు ఆశించిన విధానంలో ప్రజలు 164 సీట్లు ఇచ్చి గత ప్రభుత్వం చేసినటువంటి 2,83,000 కోట్ల రూపాయల డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా విశ్వసించకుండా ఇంతకంటే బెటర్గా ఇస్తానన్న మిమ్మల్ని విశ్వసించడానికి కారణం ఏంటి అంటే మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 అనేటువంటి హామీ. సూపర్ 6 హామీల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హామీ ఈరోజు తల్లుల అకౌంట్లోకి పడతాయి అని చెప్పినటువంటి తల్లికి వందనం అనేటువంటి హామీ. ఈ తల్లికి వందనం అనేటువంటి హామీలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి తప్పుడు సంకేతాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు తల్లికి సృష్టిస్తున్నారు, ఎంతమందిని ఈ స్కీమ్లో నుంచి ఎలిమినేట్ చేశారు, అసలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏంటి, ప్రభుత్వం చేస్తున్నటువంటి పద్ధతి ఏంటి, ప్రభుత్వం చెప్పింది ఏంటి, ప్రజలకు ఇప్పుడు చేస్తున్నది ఏంటి అనే దాన్ని రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనించమని కోరుతున్నా. తల్లులు ఖచ్చితంగా గమనించమని కోరుతున్నా. మీ బిడ్డలు అకౌంట్లో మీ బిడ్డలు చదువుకుంటున్న కారణంగా మీ అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పి ఈ దుర్మార్గకరమైనటువంటి ప్రభుత్వం పాలకులు చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, వీళ్ళని భుజాల మీద మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈరోజు 30 లక్షల మంది తల్లులు ఎలిమినేట్ అయిపోతే ఈరోజు ఏం సమాధానం చెప్తారో అనేది జేబీఎంరావు భారతి పార్టీ చాలా సీరియస్గా ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ప్రజల తరపున మాట్లాడాల్సింది రాజకీయ పార్టీలే. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు ఇచ్చినటువంటి హామీని మీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఊరు వాడ ప్రచారం చేయించి నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పి ఊరు వాడ ప్రచారం చేయించి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మాజీ మంత్రి, ప్రతి నాయకుడు రోడ్ల మీదకి వచ్చేసేసి ప్రజల మస్తిష్కాల్లో ఒక తెలియని అయోమయ స్థితిలోకి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి అబద్ధాలు కుప్పించి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత, నేను చెప్తున్నాను, అధికారం వచ్చిన తర్వాత మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గకరమైనటువంటి డీఫ్రాడ్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో ప్రజలు గమనిస్తారన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. సరే, నేనైతే మాత్రం ఒక విషయంలో మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి గత ప్రభుత్వాన్ని. బహుశా భారతదేశ చరిత్రలో నాకు తెలిసినంతవరకు చాలా సంక్షేమ పథకాలు వచ్చినాయి, చాలా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇచ్చారు. కానీ ఒక సంక్షేమ పథకం చదివిస్తున్నటువంటి పిల్లలకి, అంటే పిల్లలకి చదివించే తల్లిదండ్రులకి, మీ అందరికీ తెలుసు రూరల్ ఏరియాస్లో
డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మా అబ్బాయిని స్కూల్కి ఎందుకు పంపించాలమ్మా అంటే, మా అబ్బాయి స్కూల్కి ఎందుకయ్యా, మా అబ్బాయి కూలికి వెళ్తే రోజుకు 100 రూపాయలు వస్తాయి, మా అమ్మాయి పత్తి పనికి వెళ్తే రోజుకి 50 రూపాయలు వస్తాయి, మేము ఎందుకు పంపించాలి, పలానా దానికి పంపిస్తే నెలకు 3000 5000 ఇస్తున్నారు, మేము ఆసాం దగ్గరికి పనికి పంపిస్తున్నాము అని చెప్పేటువంటి తల్లిదండ్రుల యొక్క వీక్నెస్, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీని ఆసరాగా చేసుకొని ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం ఏంటంటే, మీరు బిడ్డల్ని స్కూల్కి పంపించండి, మీకు ఇంత ఆర్థిక సహకారం అందిస్తాం. అది 15,000 కావచ్చు, 10,000 కావచ్చు, 20,000 కావచ్చు. మీ బిడ్డల్ని స్కూల్కి పంపిస్తున్న కారణంగా మీకు పుస్తకాలతో పాటు, స్కూల్ ఫీజులతో పాటు, యూనిఫాములతో పాటు, భోజనంతో పాటు మీరు వాళ్ళని స్కూల్కి పంపించి పిల్లల్ని ఒక మెటీరియల్గా చూడకుండా, వాళ్ళు బయటకు వెళ్తే పనికి వెళ్తే 10 రూపాయలు వస్తాయి అని ఆలోచించకుండా, ఆ 10 రూపాయలు ఏదో గవర్నమెంట్ ఇచ్చి చదివిస్తుంది అనేటువంటి ఒక గొప్ప స్కీమ్ని గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినందుకు మేము చాలా అప్రిషియేట్ చేశాము. ఖచ్చితంగా విధి విధానాల్లో కొన్ని అమల్లో తప్పులు ఉన్నప్పటికీ కూడా భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ అని నేను పర్సనల్గా మా పార్టీ అభిప్రాయపడింది. ఆ స్కీమ్ని కాపీ కొట్టి మరలా ఈ గవర్నమెంటు, కూటమి ప్రభుత్వం ఆ స్కీమ్ని అమలు పరుస్తాను. తప్పేం లేదు, ఎందుకంటే దీన్ని కాపీ కొట్టిందన్న పదం కూడా వాడను. ఎస్, ఇది మంచి బెనిఫిట్ అనుకున్నారు తల్లిదండ్రులకి, తల్లికి. ఖచ్చితంగా దాన్ని అమలు పరిచేటువంటి బాధ్యతని మళ్ళా కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఆ పథకాన్ని మళ్ళా తీసుకొని ప్రజలని కొంత పిల్లల్ని ఎడ్యుకేషన్ వైపు మరల్చడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్. అయితే ఈ ప్రాసెస్లో భాగంగా అసలు ఈ స్కీమ్ ఎలా అమలు అవుతుంది, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ విధంగా పిల్లలు ఉన్నారు అనే దాని మీద మేము లాస్ట్ ఇయర్లో అంటే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అనుకోకుండా మేము కొంత డేటాను సేకరించడం జరిగింది. ఈ డేటా ఏంటి అంటే, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్స్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ప్రైవేట్ స్కూల్స్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు. బహుశా అది ఇంటర్నెట్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది, నేను చెప్పాల్సినంత రైట్ ఇన్ఫర్మేషన్ కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ రైట్ ఇన్ఫర్మేషన్ కింద తీసుకుంటే కొంత అథెంటికేషన్ ఉంటుంది అన్న ఒక ప్రాసెస్లో భాగంగా నేను ఈ డేటాని లాస్ట్ ఇయర్ తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ తీసుకున్న సందర్భంలో అనుకోకుండా పిల్లలు ఫస్ట్ క్లాస్లో ఎంతమంది, ఫస్ట్ క్లాస్ నుంచి 2nd క్లాస్ వరకు, 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్, ఓవరాల్గా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బోత్ ఎక్కడెక్కడ చదివే పిల్లలకి ఎలిజిబిలిటీ ఉంది యాజ్ పర్ జీవో ప్రకారం. ఈ జీవో ప్రకారం ఇప్పుడు కాదు, అప్పుడు ఇచ్చినటువంటి గవర్నమెంట్ జీవో ప్రకారం ఇది క్లాస్ 1 to 10th ఇంక్లూడింగ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇన్ ఆల్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్, ప్రైవేట్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్, జూనియర్ కాలేజెస్ ఇంక్లూడింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్ జూనియర్ కాలేజెస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ది అకాడమిక్ ఇయర్ 2025-26. సో బోత్ ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, జూనియర్ కాలేజ్ కావచ్చు, అన్ఎయిడెడ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఈ స్కూల్స్లో చదివే ప్రతి పిల్లవాడికి కూడా ఈ స్కీమ్ అప్లికబిలిటీ ఉంది. యాజ్ పర్ లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న జీవో ప్రకారం ఉంది, ఇప్పుడున్నటువంటి జీవో ప్రకారం ఉంది. సో గత ప్రభుత్వంలో మేము తీసుకున్నటువంటి డేటా ప్రకారంగా ఈ డేటా కూడా నేను మీకు చదివి వినిపిస్తా. LRRC నెంబర్ 36/111/2023 GS అండ్ GR2 CSC లాస్ట్ ఇయర్ తీసుకున్నటువంటి ఈ డేటాతో పాటుగా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్లో 1 నుంచి 10th క్లాస్ వరకు 41,40,688 మంది పిల్లలు చదువుతున్నారు. 41,40,688 మంది పిల్లలు. ప్రైవేట్ స్కూల్స్లో 30,54,844 మంది పిల్లలు చదువుతున్నారు. సో ఓవరాల్గా ఈ రెండు చూసుకుంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి చదువుతున్నటువంటి పిల్లల సంఖ్య మొత్తం 71,95,532 మంది పిల్లలు బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలు. ఏది 1 నుంచి 10th క్లాస్ వరకు మాత్రమే. అయితే దీనికి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ని కూడా యాడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో అకార్డింగ్ టు ది ఈ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం, ఈ జీవో ప్రకారంగా జీవో MS నెంబర్ 26 డేటెడ్ 12/6/2025 చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా ఫస్ట్ ఇయర్ ఎక్స్పెక్టెడ్ అడ్మిషన్స్, ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ ఎక్స్పెక్టెడ్ అడ్మిషన్, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎక్స్పెక్టెడ్ అడ్మిషన్స్ 5,32,485 మంది. సో లాస్ట్ ఇయర్ 10th క్లాస్ వరకు చదివినటువంటి పిల్లలు మొత్తం 71,00,000
95,532 మంది అయితే దానికి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ పిల్లల్ని ఈ సంవత్సరం యాడ్ చేసుకుంటే మొత్తం 83,15,255 మంది స్టూడెంట్స్ బోత్ ఇంటర్మీడియట్ వరకు కానీ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కానీ ఎలిజిబిలిటీ ఉంటే కూటమి ప్రభుత్వం ఎంతమందికి ఇస్తుందో తెలుసా అండి? మొత్తం 54,94,94,703 మంది. అంటే మొత్తం ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పిల్లలు 83,15,250 మంది అయితే దానికి కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎలిజిబుల్ లిస్టు, ఇది నేను చెప్తున్న లిస్ట్ కాదండి, GOMS నెంబర్ 26 ప్రకారం 12/6/2025 ప్రకారం కూటమి ప్రభుత్వం ఎలిజిబిలిటీ లిస్ట్ ఇచ్చింది. ఆ ఎలిజిబిలిటీ లిస్టు ప్రకారంగా వాళ్ళు చెప్తున్న ఎలిజిబిలిటీ లిస్టు 54,94,703 మంది టోటల్గా ఎలిజిబిలిటీలో ఉన్నారు. అంటే రమారమీగా నేను, ఎందుకంటే ఒక సంవత్సరం స్కూల్లో పిల్లలు ఒకటవ తరగతిలో 5 లక్షల మంది జాయిన్ అయితే నెక్స్ట్ ఇయర్ 4,90,000 మంది జాయిన్ అవ్వచ్చు, 5,10,000 మంది జాయిన్ అవ్వచ్చు. ఒక 5,000 అటు ఇటుగా పిల్లలు అడ్మిట్ అవుతారు తప్ప టోటల్గా జీరో ఎప్పటికీ అవ్వదు. సో పిల్లల అడ్మిషన్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ఎప్పుడు కాన్స్టాంట్గా వెళ్తూనే ఉంటాయి. ఒక 50,000, 20,000, 30,000 అటు ఇటుగా ఉంటాయి తప్ప ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి పిల్లల లెక్క 2024 వరకు 83,15,000 మంది అయితే దాంట్లో 54 లక్షల మంది పిల్లలకే ఎలిజిబిలిటీ ఇవ్వటం వల్ల టోటల్గా 28,20,552 మందిని కూటమి ప్రభుత్వం ఈ స్కీమ్ నుంచి ఎలిమినేట్ చేసిందనేది నాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం. 28 లక్షల మందిని 28,20,552 మంది. ఒక ఫిగరు, ఈ ఫిగరు టెంటేటివ్ ఫిగర్ మాత్రమే. దీనికి ఒక 10,000 అట్టుకొని ఒక 10,000 ఇటుకని వేసుకోవాలి తప్ప ఎగ్జాక్ట్లీ ఇంతమందిని ఎలిమినేట్ చేసిందని నేను చెప్పను. బట్ ఓవరాల్గా రమారమి 28,20,000 మంది. నేను చెప్పేటువంటి ఫిగర్కి ఒక 50,000 మందిని ఎక్కువగానే ఎక్స్క్లూడ్ చేసి ఉంటుంది తప్ప తక్కువగా ఎక్స్క్లూడ్ చేసే అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఎక్స్పెక్టెడ్ అడ్మిషన్స్ ఇంతవరకు టెంటేటివ్గా వాళ్ళు తీసుకున్నారు, టెంటేటివ్గా నేను తీసుకుంటున్నా. సో ఓవరాల్గా 30 లక్షల మంది పిల్లల్ని ఈ స్కీమ్లో నుంచి ఎలిమినేట్ చేసి మీరు ఏం సమాచారం, ఏమి సందేశం ఇవ్వాలనుకున్నారు కూటమి ప్రభుత్వ పెద్దలని? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, పక్కన కూర్చున్న నారా లోకేష్ని అడుగుతున్నా. 30 లక్షల మంది తల్లులకి మీరు 30 లక్షల మంది పిల్లల తల్లులకి ఈరోజు మీరు ఎక్స్క్లూడ్ చేసి వాళ్ళని స్కీమ్లో నుంచి ఎలిమినేట్ చేసి, అండ్ ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ 54,94,703 ఎలిజిబిలిటీ లిస్టులో మరలా ఈ 54 లక్షల మంది ఎలిజిబుల్లా కాదా, వీళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయా లేదా ఎవరికి తెలియదు. ఎందుకు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా 14 కండిషన్స్ తోటి ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టారు. ఈ జీవోలోనే 14 కండిషన్స్ తోటి ఎలిజిబుల్ క్రైటీరియా పెట్టారు. నేను అడుగుతున్నా నారా లోకేష్, నువ్వు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏమని హామీ ఇచ్చావు? ఈ స్కీమ్లో మీకు కండిషన్స్ అప్లై అనే మాట చెప్పారా? మీరు కండిషన్స్ ఉంటాయన్న మాట చెప్పారా? మీరు ఏ విధంగా కండిషన్స్ అప్లై చేసి 14 కండిషన్స్ పెట్టారు? ఈ కండిషన్స్ ఏంటో కూడా నేను మీకు చదివి వినిపిస్తా. మీరు ఈ మాట చెప్పలేదు కదా. టోటల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 10,000 పర్ మంత్ అండ్ రూరల్ ఏరియాస్ 12,000. రూరల్ ఏరియాల్లో 12,000కి, సిటీస్లో షుడ్ నాట్ ఎక్సీడ్ 10,000 పర్ మంత్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ 12,000 పర్ మంత్ అర్బన్ ఏరియాల్లో 12,000 దాటకూడదంట. మీరే చెప్తారు ఈరోజు కూలీకి వెళ్తే 1,000 రూపాయలు వస్తాయని. ఒక నెలకి 12,000 రూపాయలు కనుక సంపాదించుకుంటే ఆ కుటుంబం ఎలిజిబిలిటీలోకి రాదా? అరే సిటీలో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుంటే 10,000 రూపాయలు 7,000 రూపాయలు అవుతుంది సార్. మీరు ఇంత దుర్మార్గంగా రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు 10,000కి మించి సంపాదించకూడదంట, అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళు 12,000కి మించి సంపాదించి ఈ స్కీమ్ అప్లై కాదంట. ఈ మాట మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు చెప్పిందా? మేము ఇదిగో ఇంతమందికి ఇస్తామని చెప్పిందా? అట్లీస్ట్ 1 పర్సన్ ఇన్ ది హౌస్ హోల్డ్ షుడ్ పొజెస్ ఎ రైస్ కార్డ్. ఈ మాట చెప్పారా మీరు? ఈ రాష్ట్రంలో 1,30,00,000 పైగా వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. మీరు వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళే ఎలిజిబిలిటీలోకి వస్తారని ఎలా చెప్తారు మీరు? నేను చెప్తున్నా, ఈ రోజున ఒక సెక్యూరిటీ గార్డు లేకపోతే ఒక చిన్న ఉద్యోగం చేసే 30,000 రూపాయలు సంపాదించే ఉద్యోగం చేసేటువంటి ఒక సెక్యూరిటీ గార్డో ఒక చిన్న అకౌంటెంటో 30,000 రూపాయలకి
సంవత్సరానికి నేను నెలకు 30,000 సంపాదిస్తే ఇంకో 20,000 రూపాయలు అప్పు చేసి బతకాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ధరలు ఎలా మండిపోతున్నాయి. ఒక రెంట్కు తీసుకుంటే ఒక ఇల్లు, ఒక చిన్న బెడ్రూము, ఒక చిన్న కిచెను, ఒక చిన్న హాల్ ఉన్న 3 రూములు ఇల్లు తీసుకుంటే 10,000 రూపాయలు అవుతుందండి. 30,000 రూపాయలు సంపాదిస్తే 50% రెంట్కే కట్టాల్సి వస్తుంది ఈ రోజున మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో. ఒక పిల్లవాడు ఒక రోజు ఎక్కడికైనా ఒక చిన్న బయటకు తీసుకెళ్ళండి, పార్కుకు తీసుకెళ్ళండి అంటే తల్లిదండ్రులు తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు సంపాదించే సంపాదన కనీసం 3 పూట్ల తినడానికి కూడా సరిపోతున్న పరిస్థితుల్లో మీరు 10,000 రూపాయలకు మించి ఎక్కువ సంపాదిస్తే మీకు ఎలిజిబిలిటీ లేదు అంటే ఈ రాష్ట్రంలో ఈ 30 లక్షల మంది మీరు ఎలిమినేట్ చేసిన 30 లక్షల మందిలో ఎంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు? ఎంతమంది ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు నారా లోకేష్ గారు? ఇంత దుర్మార్గంగా ఇలా ఎలిమినేట్ చేస్తుంటే ఇలాంటి వ్యక్తులని చొక్కా పట్టుకొని గల్లా పట్టుకొని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ దీని మీద రియాక్ట్ అవ్వడేంటి అంటున్నా నేను. ఇంతకంటే కూటమి ప్రభుత్వం దానికంటే 10 ఇంతలు మేము ఇస్తాము అని చెప్పినటువంటి మీరు రియాక్ట్ అవ్వరేంటి? మీరు స్పందించరేంటి? ఈ కండిషన్ సప్లై అనే కాన్సెప్ట్ అదే మీ అధికార ప్రతినిధి చెప్పింది కదా. ఎవడు బాగుపడ్డాడు, ఎవడు తిన్నాడు ఈ పథకాల వల్ల? ఈ పథకాలు పనికిమాలిన పథకాలు, ఈ పథకాలు తీసుకునే వాళ్ళు పనికిమాలిన వాళ్ళని మీ అధికార ప్రతినిధి జనసేన అధికార ప్రకటించిన ప్రకటన బహుశా మీ మనసులో ఉన్న ప్రకటనే ఆమె చెప్పి ఉండొచ్చు. మరి ఈరోజు ఎందుకు మాట్లాడటంలో జనసేన 30 లక్షల మంది తల్లిదండ్రులని పక్కన పడేసి నేను ఇంకొక కాన్సెప్ట్ కూడా వస్తాను, మళ్ళీ చెప్తాను. టోటల్ ల్యాండ్ విల్ హోల్డింగ్ ఆఫ్ ది షుడ్ నాట్ లెస్ దాన్ 3 acres ఆఫ్ వెట్ ల్యాండ్ అండ్ 10 acres ఆఫ్ డ్రై ల్యాండ్. సో భూమి ఉండకూడదంట ఎక్కువ. ఎనీ వన్ అమాంగ్ ది హౌస్ హోల్డ్ మెంబర్స్ ఓవింగ్ ఎ 4-wheeler, taxi, tractor, autos are exempted. So 4-wheeler unte they are not eligible. The monthly electricity utilization be less than 300 per month. 300 యూనిట్ల కంటే ఎక్కువ కాలిస్తే వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు. నేను ఇక్కడ కూర్చున్న మీడియా సోదరులను కూడా అడుగుతున్నా. మీడియా సోదరులకి పాపం అటు పని చేయలేరు, ఇటు డైరెక్ట్గా గవర్నమెంట్ జీతాలు రావు. సో ఏదో కష్టపడి నిజాయితీగా రూపాయి 10 రూపాయలు సంపాదించుకుంటూ ఉంటారు. ఈ రోజున ప్రతి ఒక్క కంపెనీ కూడా 0 ఇన్స్టాల్మెంట్ తోటి ఏసీలు ఆఫర్ చేస్తుంది. ఏసీలు లేకుండా ఈరోజు ఒక సామాన్యుడు నిద్రపోయే పరిస్థితి విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండదు. ఒక చిన్న ఏసీ ₹1 ఇన్స్టాల్మెంట్ కూడా కట్టకుండా ఒక ఏసీ కొనుక్కొని నెలకు ఒక 3,000 2,000 కట్టుకుందామని నాకు తెలిసిన ప్రతి సామాన్యుడు మిడిల్ క్లాస్ మ్యాన్ ఏసీ కొనుక్కుంటున్నాడు. ఒక్క ఏసీ కానీ కొనుక్కున్నామంటే వరస్ట్ కేసులో 200 యూనిట్లు అది ఒక నెలకి కాలుతుంది. అంటే 300 యూనిట్లు కాల్చుకుంటే మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చదువుకునే హక్కు లేదా అండి? వాళ్ళ పిల్లలకి ఇచ్చేటువంటి డబ్బులు తీసుకునే హక్కు వాళ్ళకి లేదా? ఈ కండిషన్ పెడతామని మీరు ఎలక్షన్స్కి ముందు చెప్పారా? మీరు 300 యూనిట్లు కాల్చుకుంటే ఇక లేదు అని మీరు ఏమైనా చెప్పారా? కండిషన్ చెప్పారా? నాకు ప్రజలకు చెప్పారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పారా? అంటే నేను ఇంతకు ముందు చదివాను కదా, 54,94,703 మంది వీళ్ళందరినీ కూడా రేపొద్దున ఎలిమినేట్ చేసే ప్రాసెస్ ఇది. ఈ 54 లక్షల మందికి డబ్బులు వస్తాయని ఎవరికి తెలియదు. గ్యాస్ సిలిండర్లు ఇచ్చినట్టే ఉంటుంది. మీరు అడగండి, 1000 కుటుంబాలను సర్వే చేయండి, నాట్ ఓన్లీ 2 కుటుంబాలకు కూడా గ్యాస్ సిలిండర్లు రాలా. ఇప్పుడు 54 లక్షల మందిలో ఈ 14 కండిషన్స్ పెట్టి రమారమి 30 లక్షల మందిని ఎలిమినేట్ చేసి పడేస్తారు. ఈ 20 లక్షల మంది కూడా మరి వాళ్ళు తెలుగుదేశం అయితే, బీజేపీ అయితే, జనసేన అయితే మళ్ళీ ప్రపోర్షనేట్గా 70% తెలుగుదేశం, 20% జనసేన, 10% బీజేపీ వాళ్ళు పంచుకుంటారేమో నాకు తెలియదు. కానీ దాంట్లో కూడా రాజకీయాలు చూస్తారేమో నాకు తెలియదు. కానీ ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో రేపు ఎంతమంది ఎలిమినేట్ అవుతారో నోబడి నోస్. బికాస్ వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే ఎలిజిబిలిటీ లిస్ట్ ఇంకా పబ్లిష్ కాల. అబ్జెక్షన్స్ తీసుకుని ఎలిజిబిలిటీ లిస్ట్ పబ్లిష్ చేయడానికి చాలా సమయం పడుతుంది. అండ్ in case any member in a household is paying income tax, the household is not eligible. Any member of the household, for example, నేను ఉన్నానండి, నేను మా తమ్ముడు, మా అక్క, లేకపోతే మా చెల్లెలు, మేమంతా ఒక జాయింట్ ఫ్యామిలీకి ఉంటున్నామండి. నా తమ్ముడు పిల్లలు ఉన్నారండి, మా అక్క పిల్లలు ఉన్నారండి, నా చెల్లెలి పిల్లలు ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దాంట్లో ఒక చిన్న ఎంప్లాయీనండి. నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా. ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు నేను ఆ ఎంప్లాయీలో భాగంగా ఉన్నా, ఆ కుటుంబంలో హౌస్ హోల్డ్లో భాగంగా ఉన్నా. బికాస్ అవర్స్ ఈజ్ ఏ జాయింట్ ఫ్యామిలీ. నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతా. నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా తమ్ముడు పిల్లలకు తీసేస్తారా?
నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా చెల్లెల పిల్లలకు తీసేస్తారా? నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా అక్క పిల్లలకు డబ్బులు ఇవ్వమంటారా? జడా శ్రావణ్ కుమార్ తమ్ముడుగా అక్కగా చెల్లిగా పుట్టిన నేరానికి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న నేరానికి ఈ పథకం వాళ్ళకి అమలుపరచరా? వాట్ ఈస్ దిస్ కండిషన్? ఈజ్ ఇట్ కండిషన్? ఈజ్ ఇట్ టెనబుల్? ఇది రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందా? రాష్ట్ర ప్రజలకు ఈ కండిషన్ ఉంటుందని చెప్పారా మీరు? నేను అనేది, మీరు అబద్ధాలు చెప్పి ఈ విధంగా కండిషన్ సప్లై అని మొబైల్ కంపెనీలు మోసం చేస్తున్నట్టు, ఫైనాన్స్ కంపెనీలు మోసం చేస్తున్నట్టు మీకును కూడా మోసం చేస్తే రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చింది దేనికోసం అంటున్నా? పోనీ ఈ 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినటువంటి 9,000 కోట్ల రూపాయలు మీ జేబులో డబ్బులు ఏమన్నా? మీ చంద్రబాబు నాయుడు గారు కష్టపడి సంపాదించి ఏమన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నారా? లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల్లో తీసి ఏమన్నా డబ్బులు ఇస్తున్నాడా? లేకపోతే నారా లోకేష్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి హెరిటేజ్లో నుంచి తీసుకొచ్చి ఏమన్నా ఇస్తున్నారా? రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి ట్యాక్సుల్లో నుంచి, రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి డబ్బుల్లో నుంచి డివిడెండ్లు తాకట్టు పెట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర, వరల్డ్ బ్యాంక్ దగ్గర వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఆ అప్పుల్లో నుంచి ఇచ్చే దాంట్లో కూడా మీరు ఈ విధంగా ప్రజలని కండిషన్ సప్లై అని పెడితే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ప్రజలు ఎవరితో మొరపెట్టుకోవాలి? ఈ పథకం అమలు పరిచింది సూపర్ 6లో అద్భుతంగా అమలు పరుస్తుందని భావించాలా రాష్ట్ర ప్రజలు? ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. నేను ప్రతి సందర్భంలో విమర్శిస్తున్నానని కాదు, మీరు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి, మీరు ఏం మాట చెప్పారు, మీరు ఏం ప్రజలు అమలు చేస్తున్నారు? నేను మీకు ఓకే, మీమ్స్ అవి తప్పదు, ఎందుకంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా ఇంకొకరు చేసిందా అనేది తమ సమస్య కాదు. మీమ్స్ చూపిస్తున్న సందర్భం ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీలను ఆధారాలతో మాట్లాడాలి. మేము అనలేదు కదా, మేము మాట్లాడలేదు అనే కాదు, ఇది ఒక్కసారి చూడమని రాష్ట్ర ప్రజలు కోరుతారు. 13,000 రూపాయలు తల్లి అకౌంట్ లో పడుతుంది, 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అమ్మఒడి ఇస్తాడు, ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్. 13,000 రూపాయలు తల్లి అకౌంట్ లో పడుతుంది, 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద అమ్మఒడి ఇస్తాడు, ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ. గత ప్రభుత్వం 15,000 అని చెప్పి 14,000 ఇస్తే సైకోలు లేకపోతే ఇంకోటి అన్నారు కదా. నేను ఇప్పుడు అడుగుతున్నా నారా లోకేష్ని, మరి మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలి? ఇప్పుడు మీరేం 15,000 అన్నారు, 15,000 నుంచి 13,000 ఎలిమినేట్ చేసి 2,000 రూపాయలు ఇక్కడ కూడా ఇచ్చారు. ఇదే an amount of ₹2,000 for each student shall be deducted at source from the beneficiary and utilized for the overall development of educational ecosystem in the state. ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్ ఇన్ ద స్టేట్కి తల్లుల అకౌంట్లో నుంచి డబ్బులు పడాల్సిన డబ్బుల్లో నుంచి తీయమని ఎవరు చెప్పాడండి? ఇప్పుడు మీరు 1,000 రూపాయలు తీసినందుకే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని సైకో అంటే, 2,000 తీసినందుకు మిమ్మల్ని ఏమనాలి? సైకో కంటే ఇంకా పెద్ద పదం ఇంకా ఏదన్నా వాడాలా? మనం చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేదేమో ఇగో ఇట్లాంటి పనులు. అధికారంలోకి రాకముందేమో ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో ఇదే. అంటే బహుశా 6 నెలలు పరిచయాలు అయితే వాళ్ళు అవుతారు అన్నట్టు, పాప 6 నెలల పరిచయం, సంవత్సరం 6 నెలలకే 6 సంవత్సరం అయింది కదా. మన జనసేన గారి పవన్ కళ్యాణ్ గారి గాలి సోకినట్టుంది మీకు. మీరు కూడా గంటకు ఒక మాట, పూటకొక రంగు మార్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా గత ప్రభుత్వంలో 1,000 రూపాయలు డిడక్ట్ చేస్తే తల్లిదండ్రుల అకౌంట్లో నుంచి టాయిలెట్ల మెయింటెనెన్స్కి తీస్తే, మీరు అంటే టాయిలెట్ల మెయింటెనెన్స్కి తీస్తే అంటే ఇంకా ఒక విధంగా బెనిఫిట్ అది. ఎందుకంటే ఒక స్కూల్లో టాయిలెట్ బాగు చేసుకోవడానికి వాళ్ళకి ఆ ఖర్చుల్ని ఆ స్కూల్కి వాడుకుంటుంది. ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ 2,000 రూపాయలు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో ఎకోసిస్టమ్, ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషనల్ సిస్టమ్ను బాగు చేయడానికి 2,000 రూపాయలు లాగేశారు. ఎవడికి వాడతాడు? ఎవడికి తెలియదు. వాడతారో లేదో ఎవడికి తెలియదు. ఇది వాడకుండా మీ అకౌంట్లో డబ్బులు వేసుకుంటారా? ఎవడికి తెలియదు. దీనికి ఆడిటింగ్ ఉంటుందా? ఎవడికి తెలియదు. రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగితే దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ ఎండ్ అంటారు. మళ్ళీ మా తగుదనమ్మా అని మీ హోమ్ మినిస్టర్ వచ్చేసి అడగండి ఆర్టీఏ మీద ఇవ్వటానికి రెడీగా ఉన్నాం. మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రామరాజ్యం, మా రాజ్యంలో మర్డర్లు ఉండవు, రేపులు ఉండవు అని మాట్లాడతారు. రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడగరు, చెప్పింది చెయ్యరు, చేసింది చెప్పరు,
చెప్పేది చెయ్యరు. ఏం చెప్తున్నారో అర్థం కాదు. అర్థమైతే మాట్లాడటానికి లేదు, మాట్లాడితే కేసులు పెడతారు, కేసులు పెట్టి లోపలేస్తారు. అదేమనంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. నేను అనేది గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని నేను హృదయపూర్వకంగా కోరుతున్నా. 30 లక్షల మంది పిల్లల్ని అఫీషియల్గా తల్లుల్ని మీరు ఎలిమినేట్ చేశారు. ఈ 30 లక్షల మందికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఈ 54 లక్షల మందిలో కూడా ఎంతమందిని రేపొద్దున క్రైటీరియాలో ఎలిజిబిలిటీ తీసేయబోతున్నారు? మీరు దయచేసి 2,000 రూపాయలు ఏదైతే తల్లి అకౌంట్లో నుంచి డిడక్ట్ చేస్తున్నారో అది తీయకూడదు, డిడక్ట్ చేయకూడదు. బికాస్ ఇట్ ఈస్ నాట్ అ పార్ట్ ఆఫ్ యువర్ ప్రామిస్ అని జై భీమ్రా భారత పార్టీ డిమాండ్ చేస్తుంది. అండ్ ఈ 14 అన్డిస్క్లోజ్డ్ కండిషన్స్ ఏమైతే ఉన్నాయో విచ్ ఈస్ ఎఫెక్టింగ్ ది ఎంటైర్ స్కీమ్ షుడ్ బి ఇమ్మీడియట్లీ ఎక్స్క్లూడెడ్. It should not be the part of a GO, and every child is entitled for the scheme because you people never made such a promise before election. Even after election, at the time of issuance of the GO, these conditions were implicated unnecessarily to see that lakhs of children's mothers should be eliminated from the scheme, which is not at all acceptable. జై భీమ్రా భారత పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తల్లుల అకౌంట్లోకి మీరు వేయాల్సిన డబ్బులు కనుక వేయకపోతే, తల్లుల అకౌంట్లో నుంచి కనుక మీరు 2,000 రూపాయలు డిడక్ట్ చేస్తే మీరు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసినట్టుగా మేము భావించాం. ప్రజలు కూడా భావిస్తారని నేను అనుకోవటం లేదు. ప్రజలకి మీరు ఒక మంచి పరిపాలన అందించాల్సిన ఇలాంటి పరిస్థితుల్లో 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రామిస్ చేసిన ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి కండిషన్స్ పెట్టి లక్షల మంది స్టూడెంట్స్ని ఎలిమినేట్ చేసి మమ్మల్ని అడిగేవాడు ఎవరు లేడు, మాట్లాడేవాడు ఎవరు లేడు, ఇదిగో రేపొద్దున మేము చూస్తాము అని చేపట్టడం అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు అంగీకరిస్తారని నేనైతే అనుకోవటం లేదు. నేను మరలా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నా, పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నా, గల్లా పట్టుకొని చొక్కా పట్టుకొని చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తాను, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పిన మీరు ఎక్కడ దాక్కున్నారు? ఏ వీరమల్లి షూటింగ్లో ఉన్నారు? దయచేసి బయటికి రండి, దయచేసి షూటింగ్ మూడ్లో నుంచి బయటికి రండి, దయచేసి ప్రజల తరపున అడగండి. కూటమి ప్రభుత్వంలో బోరుగడ్డ అనిల్ అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయకపోతే నేను హోమ్ మినిస్టర్ని అయిపోతా, దిగిపో హరిత, నీకు అసలు హోమ్ మినిస్టర్ ఎక్కే పదవే లేదు. నేను పవన్ కళ్యాణ్గా హోమ్ మినిస్టర్ బాధ్యతలు చేపడితే ఇలా ఉండదో నేను చేపట్టబోతున్నానని మీరు రంకెలేసి అరిచి గొడవ పెట్టారు కదా. ఇప్పుడు కూడా అనండి, నారా లోకేష్ ఇచ్చిన ప్రామిస్ తప్పావు, తల్లులకి ఇచ్చిన ప్రామిస్ తప్పావు, 30 లక్షల మంది తల్లులకి ఇచ్చిన ప్రామిస్ తప్పావు, అన్డిస్క్లోజ్డ్ కండిషన్స్ చెప్పకుండా పెట్టావు. నువ్వు దిగిపో మినిస్టర్గా, నేను ఎక్కుతాను, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్గా నేను అవుతాను. మీకు కూటమి ప్రభుత్వానికి, మీ తెలుగుదేశం ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదు. జనసేన ప్రభుత్వం వస్తుంది, జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని మీరు ప్రశ్నించండి. Because you are also a part and parcel of the government, and you also made promises to the people of the state, and you are also holds the manifesto along with the chief minister, and you made false promises to every citizen of this country, every citizen of the Andhra Pradesh, every person of the Andhra Pradesh. So I request honorable deputy chief minister garu kallu teravandi. I request honorable deputy chief minister garu స్క్రిప్ట్లో నుంచి బయటకు రండి, ప్రజల తరపున ప్రశ్నించండి. 30 లక్షల మంది తల్లులు మీ యొక్క స్టేట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. నేను చదివిన దాంట్లో, నేను చెప్పిన దాంట్లో ఇసుమంతైనా నా స్క్రిప్ట్ లేదు. ఇదంతా కూడా మీ స్క్రిప్టే, మీ అధికారులు ఇచ్చిన రికార్డే, మీ అధికారుల దగ్గర ఉన్న లెక్కలే. ఓవరాల్గా కండిషన్స్ పెట్టడం పొరపాటు. ఈ 14 కండిషన్స్ తీసేసేయండి. ఎవరో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క పిల్లోడికి ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు, తీసేయండి, నో ప్రాబ్లం. అంతేగాని ఇదేందండి, 300 యూనిట్లు కాలితే రాదు, వైట్ రేషన్ కార్డు 10,000 రూపాయలు సంపాదిస్తే రాదు. అరే లోపలికి వెళ్ళి ఒక హోటల్లో, చిన్న హోటల్లో కప్పులు కడిగితే 10,000 రూపాయలు ఇస్తున్నారండి. ఒక చిన్న అక్క ఎవరైనా ఇంట్లో పనిచేసిన, మా ఇంట్లో పని అమ్మాయికి 10,000 రూపాయలు జీతం అండి. ఆ అమ్మాయికి ఇంకా ఎక్స్క్లూడ్ అయినట్టేనా? సో దేర్ఫోర్ మీరు దయచేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేయొద్దు. ఇంకా ఉన్నాయి చాలా. ఇంకా సూపర్ 6లో నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఇంతవరకు దాని మీద ఏం ప్రామిస్ కరెక్ట్గా ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి. వస్తాం, 1 by 1 వస్తాం, ఏం కంగారం లేదు. 1 year అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల్లో
రోడ్ల మీదకి వచ్చేది ఉంది, ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడించేది ఉంది, కూటమి ప్రభుత్వాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ప్రజల ముందు ప్రశ్నించేది ఉంది, రాజకీయ పార్టీలన్నీ కలుపుకొని రౌండ్ టేబుల్ పెట్టేది ఉంది, ప్రజలు చైతన్యపరిచేది ఉంది, ఇంకా చాలా ఉంది సినిమా ముందు. అప్పుడే ఎట్లా, ఇంకా ఓన్లీ ట్రైలరే జరుగుతుంది, ఇంకా పేర్లు పడి 1 year అవుతుంది, ఇంకా 4 సంవత్సరాల పాటు చూద్దాం. మీరు మమ్మల్ని జైల్లో వేసి లోపల పెట్టి ప్రజల తరపున మాట్లాడుతున్న వాళ్ళని లోపలేసి భయపెట్టే పరిస్థితి ఎంతవరకు వస్తుంది? మేము నిలబడతామా లేదా? ప్రజల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతామా లేదా? ఎలా అయితే చెప్పి ప్రామిసులు చెప్పి ఈరోజు దొంగచాటుగా పక్కకి వెళ్ళిపోయి ప్రజలను మోసం చేసి సంపద సృష్టిస్తామని లక్షల కోట్ల అప్పులు ఎలా చేస్తున్నారో మొత్తం తీసుకొస్తాం. సిగ్గు లేకుండా నిన్న మీడియాకి ముఖ్యమంత్రి వెళ్ళిపోయి ఇంకా మీడియాలందరికీ కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, సెలెక్టివ్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. సెలెక్టివ్ మీడియాలకు ఇంటర్వ్యూ ఇచ్చి ఏం చెప్తున్నారండి మీరు? అసలు రాష్ట్ర ప్రభుత్వం 1 yearలో సాధించిన ప్రగతి ఏంటో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. సో ఏదేమైనా ఈరోజు సూపర్ 6లో తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమానికి కన్ఫైన్ అయిపోదామని టాపిక్ కాబట్టి బియాండ్ దట్ నేను మా పార్టీ దాని మీద స్పందించదు. తల్లికి వందనం ఒక 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 మంచి సూపర్ 6లో ఒక స్కీమ్కి మంగళం పాడేశారు. తల్లికి వందనం పాడారు కూటమి ప్రభుత్వం, మంగళం రాష్ట్ర ప్రజలకి. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్ర ప్రజలు ఈ చీటింగ్ ప్రభుత్వాన్ని, ఈ మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని ఒక్కసారి గమనించమని, మీరు వేసినటువంటి ఓటు మీ బిడ్డల పాలిట, మన జీవితాల పాలిట ఎలా శాపం కాబడుతుందో ఒక్కసారి ఆలోచించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. అదే సార్, అదే నేను అంటున్నాను. ఇప్పుడు చాలా చాలా ప్రామాణికం అండి. యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 1500 రూపాయలు ఆడపిల్లలకి ఇస్తానని చెప్పినటువంటి ప్రామిస్ ఏమైంది అంటే దాన్ని P4తో అనుసంధానం చేశానని చెప్పారు. వాట్ ఈస్ అ P4 కాన్సెప్ట్ అండి? డస్ ఎనీవన్ నోస్ అబౌట్ అ P4 కాన్సెప్ట్? అసలు P4 కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ 1500 రూపాయలకి P4 కాన్సెప్ట్ని అటాచ్ చేశామని చెప్తే అంటే ఇది నథింగ్ బట్ డిఫ్రైడింగ్ ది రాష్ట్ర ప్రజలని మోసం చేయటమే. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ప్రశ్నిస్తాను అని వచ్చినటువంటి వ్యక్తి సైలెంట్ అయిపోయారు. కారణం ఏంటంటే ప్యాకప్. మీరు ఎంత పెద్ద, ఈవెన్ ఎన్టీ రామారావు గారు అనర్గళంగా స్క్రిప్ట్ చూడకుండా అద్భుతంగా డైలాగులు 40 నిమిషాలు 30 నిమిషాలు చెప్పేవాళ్ళంట. ఆయన ఆపేటానికి ఎవరికి అవకాశం ఉండదు. బట్ సినిమా యాక్టర్లకి, సినిమా వాళ్ళకి ఒక 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 పదం వినపడితే వాళ్ళు యుద్ధం చేయరు. ఆ పదం ఏంటి అంటే ప్యాకప్. నిజం. జస్టిస్ ఆర్డర్ అని కోర్టులో ఎలా అంటే ఎవరు మాట్లాడుకుంటుంటారో, సినిమా యాక్టర్కి మీరు ఆ సీన్లో ఇన్వాల్వ్ అయిపోయి చెప్తున్నటువంటి వ్యక్తికి ఎవరైనా వచ్చి ప్యాకప్ అన్నాడు అనుకోండి, ఇంకా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి ఆ పదం వాళ్ళ మస్తిష్కాల్లోకి వెళ్ళిపోద్ది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా జూన్ 2024 జూన్ 11వ తారీఖున ప్యాకప్ అయిపోయింది, సినిమా అయిపోయింది. 2024 జూన్ 11వ తారీఖు వరకు పోరాటం, స్క్రిప్ట్లు, స్టోరీలు, ఫైటింగ్లు, పాటలు, చీజింగ్ సీన్లు అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ లేవు చూడండి. జూన్ 11 తర్వాత అధికారం వచ్చింది, ఎక్కారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోయినారు, ప్యాకప్. మళ్ళీ ఇవి ఎప్పుడు వస్తాయో తెలుసా? మళ్ళీ 2029లో అధికారం కోల్పోయినప్పుడు అప్పుడు మళ్ళీ సినిమా షూటింగ్ మొదలవుతుంది, షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం చేయాలి. నిజంగా అన్ఫార్చునేట్ అండి. అంటే నేను ఏదో సినిమా లాంగ్వేజ్లో చెప్తే ప్రజలకు అర్థమవుతుందని చెప్పాను, కానీ మీరు ఈ రోజు వరకు రోజుకు ఒక పాపని మర్డర్ చేసి, అనిత గారు చెప్పినట్టుగా 16,000 మంది మీద మారణ హోమం జరిగితే పవన్ కళ్యాణ్ దాని మీద ఏ విధంగా స్టేట్మెంట్ ఇవ్వటంలా? 30,000 మంది అమ్మాయిలు మిస్ అయితే దాని మీద ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వటంలా? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు ఉన్నటువంటి అధికారాలు ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జాయింట్ మేనిఫెస్టో కదండి రిలీజ్ చేశారు. ఈ ప్రతి ఒక్క హామీకి నేను ప్రాథమికంగా హామీ అని అన్నారా లేదండి పవన్ కళ్యాణ్? మరి ఈ రోజు జరుగుతున్నటువంటి 1 year నుంచి తల్లికి వందనం అమలు పరచకపోతుంటే
నువ్వు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కూర్చొని నిధులు తీసుకొచ్చి ఇదిగో రాష్ట్రానికి నేనున్నాను కాబట్టి ఇదిగో ఈ ఇన్స్టిట్యూషన్ తెచ్చాను, మోడీని అడిగి ఈ నిధులు తీసుకొచ్చాను, అమిత్ షాని అడిగి ఈ నిధులు తెచ్చాను, నాకున్న పర్సనల్ నువ్వు మహారాష్ట్ర వెళ్ళి ప్రచారం చేస్తావు, తమిళనాడు వెళ్ళి ప్రచారం చేస్తావు, కర్ణాటక వెళ్ళి ప్రచారం చేస్తావు, భారతీయ జనతా పార్టీకి వెళ్ళి అద్భుతంగా ప్రచారం చేసి వాళ్ళని వేరే రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చుకోవడానికి ఉపయోగపడినప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక 10,000 కోట్ల రూపాయలు ఫండ్ తెచ్చే అవకాశం నీకు లేదా? ఏం ఫండ్ వచ్చింది చెప్పమనండి. 15,000 కోట్ల రూపాయలు అమరావతికి అప్పిప్పించారు. అది వేరే రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా మనకు కూడా అప్పిచ్చారు. బీహార్ చూడండి, బీహారు 50,000 కోట్ల రూపాయలు గ్రాంట్ తెచ్చుకుంది. మన నితీష్ కుమార్ ఒకటే చెప్పినాడు, మోడీ నువ్వు గనక డబ్బులు ఇవ్వకపోతే నా మద్దతు ఉపసంహరిస్తాను. వీళ్ళకి చెప్పను నా మాట. సో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్యాకప్ స్టేజ్లో ఉన్నారు. సో ఆయన ఆల్రెడీ ప్యాకప్ జరిగిపోయింది, షూటింగ్ అయిపోయింది. కాబట్టి ఆయన నుంచి పెద్ద విమర్శను మనం ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ అని అయితే నేను అనుకోవటం లేదు. సో రాష్ట్ర ప్రజలే అర్థం చేసుకుంటారు. 44 ఎకరాలు కదా అన్నారు. ఇప్పుడు తీసుకున్న దానిలోనే పూర్తి కాదా సార్? రాజధానికి 29 గ్రామాలను భూ సమీకరణ పూర్తి కాదా? ల్యాండ్ పూలింగ్, మళ్ళీ ల్యాండ్ పూలింగ్. గతంలో ఉన్న కేసులే ఇప్పటికి కంప్లీట్ కాదు. కోర్టులో చాలా కేసులు నలుగుతున్నాం. అది మళ్ళీ దీన్ని ఎలా తీసుకొస్తారు? డెవలప్ అవుతుందని కూడా అమరావతి సమస్య. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి 1 మినిట్లోనే సమాధానం చెప్తాను, ఎందుకంటే అవుట్ ఆఫ్ కాంటెస్ట్ కాబట్టి. మీరు 33,000 ఎకరాలు తీసుకున్న ఎకరాలకి ఈ రోజు వరకు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇంతవరకు రైతులకు ఇవ్వాలి. రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్లు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఎకరం ఇచ్చారనుకోండి, దాంట్లో మీ ఎకరానికి నేను 200 గజాలు 300 గజాలు మీకు తిరిగి ఇవ్వాలి. తిరిగి ఎట్లా ఇవ్వాలి? నేను డెవలప్ చేసి ఇవ్వాలి, దానికి బౌండరీస్ ఫిక్స్ చేసి ఇవ్వాలి. ఆ కమర్షియల్ ఫ్లాట్ అనేది మీరు వాడుకోవడానికి ఉపయోగపడేటట్టు ఉండాలి. ఈ 34,000 ఎకరాలు ఎప్పుడు 2014-15లో చేసినటువంటి ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నటువంటి ల్యాండ్కి 75% ల్యాండ్కి ఇంతవరకు మార్కింగ్ జరగలేదు, వాళ్ళకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వలేదు. అసలు దీనికి రోడ్లు, దీనికి డ్రైనేజ్లు, దీనికి ఒక శానిటేషన్ ఇంతవరకు జరగల. ఇవన్నీ జరగకుండా మళ్ళీ మీరు తీసుకున్నటువంటి 45,000 ఎకరాలు దేనికోసం తీసుకుంటున్నారు? ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని తీసుకుంటున్నారు? ఏ నారాయణకి మీరు లబ్ధి చేకూరాలని తీసుకుంటున్నారు? ఏ నారా లోకేష్ బెనామీల కోసం తీసుకుంటున్నారు? సో రాజధానిలో ఇప్పుడు తీసుకున్న 34,000 ఎకరాలు యూటిలైజ్ చేయకుండా, ఇప్పుడు కట్టినటువంటి భవనాలు ప్రారంభించకుండా, 1 ఎకరం చేసినా, 1 ఎకరం ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నా, ఆ ల్యాండ్ పూలింగ్లో తీసుకున్న ఎకరం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం తీసుకున్నారని అయితే భావిస్తాం. థ్యాంక్ యూ.